Hi everyone, welcome to our channel Math Time with Dana Prasad. In AP and TS Polyset in mathematics, we are in mensuration. In that we already completed part 1. In part 1 we discussed about cube, cuboid and circular cylinder. In this part 2 we are going to discuss about sphere, hemisphere and cone. So in shortcuts we will do 2019, 18, 17, 16 ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మరలా కామెంట్ పెట్టవచ్చు. అదేవిధంగా ఈ లెక్చర్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడతో మనకి పాలీసెట్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్టోబర్ 2 నుంచి డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1. సో ఫస్ట్ ఇయర్లో మనకి మ్యాథమెటిక్స్ 1 ఉంటుంది. సిలబస్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ సిలబస్. ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 1A 1B 2A 2B 4 సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్. మీకు డిప్లొమాలో ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ 1, సెకండ్ ఇయర్లో మ్యాథమెటిక్స్ 2 ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ సిలబస్ అదేవిధంగా ఈ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ మ్యాథమెటిక్స్ 2 కూడా ఈక్వల్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు చదవవలసి ఉంటుంది. సో మనం అక్టోబర్ 2న డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ ఫస్ట్ యూనిట్తో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్ టు మ్యాథ్ టైమ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ గ్రూప్స్ అన్నిటికీ కూడా మీరు షేర్ చేయండి మన వీడియోని. సో దేర్ ఫోర్ అవర్ ఫోర్త్ ఆబ్జెక్ట్ ఈజ్ స్పియర్. ఫర్ ద బాల్ ఈజ్ an example of sphere. When the radius is small, we will see a small sphere and its lateral surface area or total surface area and what volumes are also what very less, because the size of the ball is what less. Big sphere, the lateral surface area or curved surface area and total surface area and the volume, everything will be what big, because R is big. Whenever the radius is more, the areas and the volume will be what more. So therefore here sphere is a 3-dimensional object. It has total curved surface area here. So in this case curved surface area and total surface area both are equal. You can see here 4 pi r square 4 pi r square. So it has interesting proof I will give you in next class. And the volume of the sphere is 4/3 pi r cube. Curved surface area 4 pi r square, total surface area 4 pi r square. Both are same, both are equal. Like cube and cuboid, the total surface area and the curved surface areas are what different because of neglecting top and bottom areas. So here there is nothing to neglect. In all the directions it is what same. So therefore curved surface area and total surface area of a sphere is 4 pi r square and volume is 4/3 pi r cube. This is about sphere. What about hemisphere? Let us see now. Fifth one, hemisphere, very important. For a hemisphere, first one, lateral surface area or curved surface area. Hemisphere means when I take, so hemisphere means take a sphere and cut exactly the middle of the sphere. So therefore I will get half of the ball or half of the sphere. So in that curved surface area is divided with what 2. Whatever the curved surface area of a sphere is there, ఇట్ విల్ బి రెడ్యూస్డ్ టు వాట్ హాఫ్. అంటే ఇందులో మనకి సగానికి తగ్గిపోతుంది. సగం కట్ చేసేసినప్పుడు మన చేతిలో సగం బాల్ మాత్రమే, సగం స్పియర్ మాత్రమే ఉంటుంది. ఆ కేసులో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బై 2 చేస్తే ఏమవుతుందంటే ఇది 2 pi r square అవుతుంది. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే మనం సగం కట్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ ఏరియా అదేవిధంగా కట్ చేసిన చోట వచ్చే ఈ గ్రేటర్ సర్కిల్ అంటాం. ఎక్కడికైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చేస్తామో ఆ కట్ చేసిన సర్కిల్ని మనం గ్రేటర్ సర్కిల్ అంటాము. సర్కిల్ రేడియస్ ఈ స్పియర్ రేడియస్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. అక్కడ మనకి ఆ సర్కిల్ ఏరియా కావాలి. సో ఆ సర్కిల్ ఏరియా ఏమవుతుందంటే మనకి సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3 pi r square. సో ఇందులో సగం తీసుకుంటే 2 pi r square, అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మనకి బై 2 అవ్వదు. బై 2 చేస్తే మనకి 2 pi r square వస్తుంది. అదేవిధంగా ఆ సర్కిల్ ఏరియాను కూడా మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక pi r square వస్తుంది. టోటల్గా 3 pi r square. వాట్ అబౌట్ వాల్యూమ్ ఏమవుతుంది అంటే 2 పీసెస్గా కట్ చేసినప్పుడు వాల్యూమ్ కూడా హాఫ్ అవుతుంది. దీంట్లో హాఫ్ అంటే మనకి డివైడెడ్ బై 2 చేస్తాం. 2 ఇందులో 2 times అంటే 2/3 రావాలి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 pi r cube.
సో స్పియర్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాలో సగం తీసుకుంటే మనం హెమిస్పియర్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. వాల్యూమ్లో సగం తీసుకుంటే మనకి వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ వస్తుంది. ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా కొంచెం మారుతుంది. ఇది 4πr² అయితే ఇది 3πr² అవుతుంది. Question number 1. If the ratio of radiuses of two spheres, radii means plural. So here if the ratio of radii of two spheres is 2:3. Two spheres ఉన్నాయి, but radiuses 2:3 రేషియోలో ఉంటే then the ratio of their surface areas is. So in case of spheres, curved surface area, total surface area both are same. Therefore here they didn't mention whether it is curved surface area or total surface area. Anyhow, the ratio of the radii of two spheres is 2:3. Then their surface areas we need the ratio of their surface areas. So whenever we have to take it as R1:R2. Now we have to take the ratio of curved surface areas. Take this 4πr² is to 4πr². What is first radius? First radius is R1, second radius is what? R2. So here whenever the ratios are in the ratio of R1:R2, their curved surface of the ratio of their curved surface areas is 4πr1² is to 4πr2². So here both the sides I can cancel 4π. What is R1? R1 is 2. 2² is what? 4. What is R2? 3. 3² what? 9. So option 2 4:9 is the right answer. సో ఇక్కడ మనకి రేడియస్ రేషియో ఇచ్చారు, మనకు కావాల్సింది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ ఏరియా అంటే మనకి 4πr² ఫార్ములా. 2 రేడియసెస్ ఉన్నాయి కాబట్టి మనకి 2 సర్ఫేస్ ఏరియాస్ వస్తున్నాయి. వాటి రేషియో ఎలా ఉన్నాయంటే 4:9 రేషియోలో ఉన్నాయన్నమాట. సో మనకి రేషియోస్కి మనం స్క్వేర్ చేస్తే మనకి కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా రేషియో అనేది రావడం జరుగుతుంది. Question number 2. The volume of a hemisphere is 19404 centimeter cube. Then its radius is. So here volume of the hemisphere is given. What is volume of a sphere? 4/3 πr³. What is volume of a hemisphere? 2/3 πr³. See here. So volume of a hemisphere is 2/3 πr³ is equal to 2/3 πr³ is equal to how much is given? 19404. 19404. From this what I want is radius. Simplify this. When I simplify this, 3 by cross multiplication 3 goes here. So 3 into 19404 by cross multiplication 2 comes down. By cross multiplication pi comes down here. Pi is equal to how much? R³. We have to calculate R³ here. So here R³ is equal to 3/2 into 19404 by pi means 22/7. As it is at denominator, it will be what? Reversed, means 7/22. So now here 2 into, see here 3 into 7 is 21. 2 into 2 44. 44 goes 441 times. 441. So 21 into 441 can be written as 21 into 21. This is what? R³. R is equal to what? Cube root of this, means what I get? 21. Option 3 right answer. So therefore whenever volume is given, take its volume formula 2/3 πr³ is equal to whatever the value is given. So I want R³. So remaining term should be sent that side by cross multiplication etc. So that R is equal to what we got? Cube root of 21 is what? 21. Question number 3. The volume of a sphere of radius 21 centimeters. Volume of a sphere 4/3 πr³ formula. So therefore here 4/3 πr³. 4/3 what is pi? Pi is equal to 22/7. 22/7 into R³. What is R? 21. 21 into 21 into 21. Now 3 into 7 21 and this 21 cancel. Now 21 into 21 441. 441 into 4 into 22 means what? 88. So when I multiply this 1 into 8, 8 means units digit is 8. See here, observe 4 options. You can see 8 is at the second option 38808. So therefore here without multiplying further we can confirm that option 2 38808 is what? Required volume of the sphere. I repeat.
So here radius is given, r value is given, we have to find volume of the sphere. Volume of the sphere formula 4 by 3 pi r cube. 4 by 3 pi అంటే 22/7, r cube అంటే 21 అని 3 టైమ్స్ రాసుకోవాలి. 3 into 7 21 అని మనం క్యాన్సిల్ చేస్తున్నాము. 21 into 21 441, 22 into 4 88. When I multiply this, I will check only units digit. If here you have 8, now again we have to what? Multiply. Anyhow here 1 into 8 8, at units place we should get what? 8. Option 2 right answer. Question number 4. 3 spheres of radii 6 centimeters, 1 centimeter and 8 centimeters are melted to form a new sphere. So మన దగ్గర 3 spheres ఉన్నాయి, 6 centimeters, 1 centimeter and what? 8 centimeter spheres of radius. So therefore here we want the radius of the new sphere. So I want, then what is the radius of the new sphere? So means whenever we add 2-3 spheres, you will get what? Volume will be what? Increased. సో 2-3 స్పియర్స్ని మనం మెల్ట్ చేసి మిక్స్ చేస్తే మనకి కొత్త స్పియర్ వస్తుంది, దాని వాల్యూమ్ బాగా పెరుగుతుంది. కాబట్టి ద న్యూ స్పియర్ వాల్యూమ్ ఈజ్, వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? 4/3 pi r cube. So therefore 4/3 pi r cube is the volume of the new sphere. Now here which is equal to formula 4/3 pi into, so first radius is r1, therefore here we should put what? r1 cube plus r2 cube plus r3 cube. Means న్యూ స్పియర్ వాల్యూమ్ కావాలి అంటే ఆ ఓల్డ్ స్పియర్స్ వాల్యూమ్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తానంటే 4/3 pi r1 క్యూబ్, r1 6 అయినప్పుడు, అదేవిధంగా 4/3 pi r2 క్యూబ్, r2 1 అయినప్పుడు. కాబట్టి ఇది మంచి ఫార్ములా ఇది. ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూ స్పియర్ ఈజ్ గివెన్ బై సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద గివెన్ రేడియస్ స్పియర్స్. దేర్ఫోర్ హియర్ both the sides I can cancel 4/3 pi, 4/3 pi. So therefore r cube is equal to r1 cube. What is r1 cube? 6 cube plus r2 cube means 1 cube plus r3 cube means what? 8 cube. So when I add all these things, I am getting what? 729. R cube is equal to, r is equal to cube root 729. I get, so right, option 2 9 is what? Right answer. సో 2-3 స్పియర్స్ని మనం మెల్ట్ చేసి మిక్స్ చేస్తే మనకి కొత్త స్పియర్ వాల్యూమ్ పెరుగుతుంది, అంటే దాని రేడియస్ కూడా పెరుగుతుందని తెలుస్తుంది మనకి. సో ఆ విధంగా చూస్తే మనకి కొత్త స్పియర్ వాల్యూమ్ ఎంత, కొత్త స్పియర్కి రేడియస్ ఎంత అనే దానికి ఫార్ములా r క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r క్యూబ్. వన్ మోర్ షార్ట్ కట్, r క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. సో 3 స్పియర్స్ని మెల్ట్ చేస్తే r3 వరకు తీసుకుంటాము, 2 స్పియర్స్ని మెల్ట్ చేస్తే r2 వరకు తీసుకుంటాం. ఎనీహౌ ఇచ్చిన ఆ 3 రేడియసెస్ని కూడా క్యూబ్ చేసి మనం దానికి క్యూబ్ రూట్ తీసుకుంటే మనకి r వాల్యూ ఈజీగా వస్తుంది. కాబట్టి r క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు r1 క్యూబ్ 6 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ 729. దీని క్యూబ్ రూట్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. Question number 5. A metallic sphere of radius 2 centimeters is melted to recast into the shape of a cylinder. సో హియర్ స్పియర్ని మెల్ట్ చేసి మనం సిలిండర్గా మారుస్తున్నాము, అంటే వాల్యూమ్ అనేది మారట్లేదు. సో స్పియర్ ఆఫ్ వాల్యూమ్ ఎంత ఉన్నది మెల్ట్ చేసి దాన్ని మనం సిలిండర్గా మారుస్తున్నాము, వాల్యూమ్స్లో చేంజ్ లేదు. సో అయితే ఇక్కడ మనకి ఏ సిలిండర్ ఆఫ్ రేడియస్ 4 centimeters, దెన్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇస్. సో హియర్ వెన్ ఎవర్ వన్ we melt an object into another object, volumes won't change. So therefore what is the volume of the sphere? 4/3 pi r cube, 4/3 pi r cube is equal to, what is the volume of the cylinder? Cylinder volume pi r square h, pi r square h. Both the sides I can cancel, pi I can cancel here, and 4/3. What is the radius of the sphere? Radius of the sphere is 2. So therefore I should write what? 2 cube is equal to, here r square h, this r is about what? Cylinder radius. Cylinder radius is what? 4. So therefore it is what? 4 square into what? h. So therefore here 4/3, this pi cancel, 4/3 r cube. What is r? R is sphere radius, which is what? 2. Here we should write what? 2 cube is equal to, here this r is what? Cylinder radius means what? 4 centimeters. 4 square h. I want the value of what? H. So here I have 2 cube. 2 cube is what? 8. 8 can be written as what? 4 into 2. This 8 can be written as
4 into 2. So therefore this 4 square cancel. What I have? 2 by 3. H is equal to 2 by 3. Option 3 is what? Right answer. So therefore whenever one metallic object is melted into cast some other metallic object, volumes won't change. Therefore volume of the sphere equal to volume of the cylinder. Volume of the sphere formula 4 by 3 pi r cube. Volume of the cylinder formula pi r square h. What is the radius of the sphere? 2 centimeters. Substitute in LHS. In right side we have to substitute cylinder radius 4. When I simplify this, h is equal to what? 2 by 3. We take up right circular cone. What is the shape of the cone? As we all know this, so this is the radius of the base. The radius of the base of the cone. This is what? The height h of the cone. This is what? Slant height L. This is. So therefore here lateral surface area or curved surface area is given by pi rl, means only the empty cup, means the surrounding area of what? This cone is called curved surface area, which is given by pi rl. Total surface area means we have to include, when we have to close that cone with a circle of radius of r, so therefore it becomes pi r into l, means the curved surface area plus the area of the circle. So here it is what? Pi r square. When I take pi r common, I will get L plus R, means total surface area. What is pi rl? Pi rl means the outer curved surface area, which is given by pi rl, and the total surface area includes the base of the surface, the base of the cone, which is what? A circle of area pi r square. Therefore total pi r into L plus R is what? Total surface area. The volume of the cone is 1/3 pi r square h. Problems on this right circular cone. Question number 1. The curved surface area of a cone is 4070 centimeters square. Means curved surface area of a cone is what? Pi rl. See here, curved surface area pi rl is equal to how much? 4070, which is what? Given. And then its diameter is 70 centimeters. Diameter means 2 times the radius. I want radius r. R is equal to how much? Diameter means d is equal to 70. Radius means half of the diameter, means what? D by 2. 70 by 2, nothing but what? 35. So pi is 22 by 7. Radius means half of the diameter, which is what? 35 into L is equal to 4070. Now we have to calculate this L. L is equal to how much? When you want L is equal to 7 goes 5 times. Now L is equal to 4070 by 22 into 5, which is what? 110. 0 cancel. 11 goes how many times? Right? 3 11s 33, 7 is remaining. So 11 goes 3 times, means what? 37 is the slant height, means what? L. So here we want its slant height. Height of the cone means h, slant height means what? L. So therefore whenever curved surface area is given, take pi rl is equal to the given value, and whatever the diameter is given, from that diameter we have to take what? Radius. So 70 by 2, 35. Anyhow I want L. L is equal to how much I got? 37. Right answer. Question number 2. The volume of the cone is standard bit standard formula. What is the volume of the cone? Volume of the cone is 1/3 pi r square h. So 1/3 pi r square h is what? Option 2 is what? Right answer. So therefore we have to remember for all these 6 solids, cube, cuboid, cylinder, sphere, hemisphere, and what? Right circular cone. For all these 6 solids or 6 figures, you have to remember closed surface area, curved surface area, total surface area, and what? Volume formulas. Question number 3. A joker's cap is in the form of a right circular cone, means the cap, so whose base radius is 7 and the height is 24. Then the area of the sheet required to make 10 caps. So I want the curved surface area of a cap. It should be multiplied with what? 10 to get to make 10 caps of the same size. Therefore here we have to take a curved surface area
Required sheet is nothing but curved surface area, not total surface area. If you take total surface area, the cap is what? Closer. The joker cannot what? Put that cap on his head. Therefore, I want curved surface area. Curved surface area అంటే మనకి చుట్టూరు ఉండే ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది క్లోజ్ అవ్వకూడదు. క్లోజ్ అయితే క్యాప్ పెట్టుకోవడానికి కుదరదు. దేర్ఫోర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఈజ్ వాట్? పై ఆర్ఎల్. పై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? పై ఈజ్ వాట్? 22/7. రేడియస్, వాట్ ఈజ్ రేడియస్ ఆఫ్ ద బేస్? 7 centimeters into I want L. I want slant height L. But here L is not given. What is given? Height is 24. Height is 24 means H is given. What is given is H is given. We have to calculate L. L is equal to how much? As it is a right angle triangle. As it is a right angle triangle, by Pythagoras theorem, L square is equal to H square plus what? R square. L square is equal to H square plus R square. What is height? 24. 24 square 576 plus R square. What is R? 7. 7 square 49 means 625. L square is equal to 625. L is equal to what? 25. Therefore pi R L means 25. This is what? The required curved surface area of one cap. But I want the area of 10 caps. Means 10 into this much. Nothing but 10 into this much. 7 cancels. So here if you say 22 into 25, 550. 550 into 10. 550 into 10 is what? 5500 centimeters square. So therefore in this question what we have to focus is what is the area of the cap? Means curved surface area means pi RL. So in the given question radius is given, height is given, H is given. Using this Pythagoras theorem, slant height square is equal to L square is equal to H square plus what? R square. Using this formula we get L. L is equal to what? 25. I want this type of caps 10. Therefore it should be multiplied with 10. We get 5500. Number 4. The radius and height of a cone are 6 centimeters and 7 centimeters respectively. Then what is its volume? So here it is cone volume is given by 1/3 pi r square h. Let us substitute here. Required volume 1/3 pi. What is pi? 22/7. 22/7 into r square. What is r? So radius is what? 6 centimeters. R square means 6 square. 6 into 6 into h. H is equal to how much? 7. So this 7 cancel. 3 goes 2 times. 2 into 6. 2 into 6 12. 12 into 22. I would like to take the unit digit. So here 2 into 2 4. So here option 1 264 is the right answer because at the units place we have 4. So here 3 goes 2 times in 6. This 7 cancel. Now I want 22 into 2 into 6. 2 into 6 12. Units digit is 2. 2 into 2 4. Therefore answer is 264. Now let us see the combination problems, means sphere, hemisphere, cone, cylinder problems. Question number 1. The diameter of a sphere is equal to the height of the cone of equal volume. So here what is given we have to observe very carefully, and at the same time if small r and capital R are radius of the cone and the sphere respectively. So here the volumes of the sphere and the cone both are what? Equal. First let us write their formulas. What is the volume of the sphere? 4/3 pi r cube is equal to the volume of the cone. What is volume of the cone? 1/3 pi r square h. Now notation purpose here, small r is the radius of cone. Small r is the radius of cone. In cone volume I have to keep small r. Capital R is the radius of the sphere. Therefore here I am writing capital R. For notation purpose, as the question says capital R is the radius of the sphere, here I wrote capital R. Now what is given here? The diameter of the sphere is equal to height of the cone. Height of the cone is given by the diameter of the sphere, means 2r. But what is the sphere radius? Capital R. We have to write h is equal to what? 2r. Capital R. Why? So ఇక్కడ మనకి కోన్ హైట్ ఏమవుతుంది అంటే ఇక్కడ h is equal to 2r. R is the radius of the sphere. So therefore in place of h what we have to write is 2 into capital R. Then both the sides I can cancel, create denominator, both the sides at numerator I can cancel pi's.
both the sides I can cancel. This r goes 2 times, 1 r square is left. So here 2 goes 2 times, here 2 r square is equal to what? Small r square. Therefore small r square is equal to 2 r square. Option 1 is right answer. So therefore, without getting any confusion, first we have to write whenever the question says that the volume of the sphere and the cone are equal, first we have to write their formulas both the sides, right? Then what is the given condition, what is the notation? Notation is important here, right? So using notation and using the given condition, whatever the question is asked, we can easily answer the question within 10 seconds. Question number 2, a solid sphere of diameter 18 centimeters is melted and it is recast into small identical cones. Means a sphere is cutted into what? Melted into small identical cones of height 6 centimeters and radius 6 centimeters. Then the number of cones formed is, so మన దగ్గర సో ఇంత వాల్యూమ్తో స్పియర్ ఉంది, దాన్ని మెల్ట్ చేసి మనం 6 సెంటీమీటర్స్ హైట్ 6 సెంటీమీటర్స్ రేడియస్తో చిన్న చిన్న కోన్స్ తయారు చేయాలి. అటువంటి కోన్స్ ఎన్ని అవుతాయి అనేది మన క్వశ్చన్ మనకి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ డివైడెడ్ బై ద వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్, స్మాల్ కోన్ ఇస్తే మనకి ఎన్ని కోన్స్ తయారవుతాయి లేదా ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి క్వశ్చన్స్ పాలిసెట్లో. సో ప్రస్తుతానికి ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 18 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ ఇంటూ రీకాస్ట్ స్మాల్ ఐడెంటికల్ కోన్స్. ఇక్కడ ఎప్పుడైనా సరే దేన్నైతే మెల్ట్ చేస్తున్నామో దాని వాల్యూమ్ తీసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ డివైడెడ్ బై, so the volume is melted and recasted into identical cones. What is the volume of the cone? Volume of a cone, so that we can get how many number of cones. Number of cones is equal to the volume of the sphere by the volume of a cone. It will give how many cones we can get from this sphere. So therefore, what is the formula of volume of the sphere? Very, very important. 4 by 3 pi r cube. Volume of a cone 1 by 3 pi r square h. So here, what is the radius of the sphere I want? So here, sphere diameter is 18 centimeters. Diameters. This is sphere, this is diameter. But I want only radius. Radius means half of the diameter. 18 by 2 means what? 9. So here we can cancel this pi, this 3. What remaining is 4 into r cube. R is equal to what? 9. 18 by 2. Nothing but what? 9. Divided by. So here r square. What is the radius of the cone? Radius of the cone is what? 6 centimeters. So here it is 6 square into height is also what? 6 centimeters. Now when you simplify this, you will get any one of these 4 options. Let us see here. So when I simplify this, I will get option 2, 13.5 is the right answer. How? So this can be written as 4 into, this is 9 cube by, this is 6 cube, means what? 9 by 6 whole cube. So therefore here 3 goes 2 times, 3 goes 3 times, 4 into 3 cube. 3 cube is what? 3 into 3 into 3, 27. Divided by 2 cube is what? 8. 2 goes, 4 goes 2 times, 2 goes 13.5 times. Therefore, when you simplify by using any technical method, you will get the answer 13.5. Therefore, this type of questions are very, very important. Means a sphere is melted and recast into some identical cones, or cylinder is melted into identical cones or spheres. This type of questions are important. So here, how many cones we will get? Means the volume of the sphere by volume of the cone, each cone, so that we will get the number of cones. Question number 3, very, very interesting question this is. From a wooden log of dimensions 6 into 18 to 10 centimeters, like a cuboid, the dimensions are 6, 8, 10. A right circular cone and a cylinder of same base diameter 6 centimeters and height 7 centimeters are formed. So this whatever the wooden log, it is cutted into a right circular cone and a cylinder of the base diameter 6 centimeters and height is 7 centimeters are formed. The quality of the wood lost. అంటే మనకి ఈ వుడెన్ లాగ్ వాల్యూమ్లోంచి మనం ఈ సర్క్యులర్ కోన్ వాల్యూము, అదేవిధంగా ఈ సిలిండర్ వాల్యూమ్ని తీసేస్తే మనకి
మనకి వుడ్ అనేది ఎంత లాస్ అయిందో మనం ఇందులో మనం చూడొచ్చు. ద లాస్ ఆఫ్ వుడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ లాగ్ ఆర్ వుడ్ లాంచ్ మైనస్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఒక వుడ్ లాగ్ తీసుకుని దాన్ని మనం రీఫార్మ్ చేస్తున్నాము. ఏ విధంగా అంటే ఒక సర్క్యులర్ కోన్, అదేవిధంగా ఒక సిలిండర్ని. ఈ ప్రాసెస్లో వుడ్ ఎంత లాస్ అయింది అనేది మన ఆన్సర్. వుడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు the volume of the wood log, the volume of wood log minus I want the volume of the cone and the volume of the cylinder, the volume of cylinder plus cone. So what is the volume of the wood log? Dimensions are given: length into breadth into height, 6 into 4, 48, 48 into 10, 480 minus the volume of the cylinder. What is the volume of the cylinder? Pi r square h. Pi r square h plus what is the volume of the cone? 1/3 pi r square h. See here, what is the volume of the wood log? LBH. Here I can write otherwise length into breadth into what? Height. So here we wrote formulas. Now we are going to substitute the values. Length into breadth into height, 6 into 8, 48 into 10, 480 minus here 1/3 pi r square h, here pi r square h. When I take 3 LCM, this is 3 times, that is 1 time, total 4 pi r square h by what is there? 3 is there. So 480 minus 4 into pi means 22 by 7 into r square. What is r? Radius. So here diameter is given. What is diameter? Diameter means 2 times the radius. Therefore what is radius? Radius is half of the diameter. R is equal to 3. So therefore here 3 square means 3 into 3. What is h? H is directly given. Now you have to simplify to get the required answer. So this 7 cancel. At the same time this 3 also cancel. Now 3 into 22 means 66. 66 into 4 minus 480 minus 4 into 22 into 3, which is what? 216. Right? So I would like to explain once again. So we have a wood log of dimension 6 into 8 into 10. It is its volume minus the volume of the cone and the volume of the cylinder. I want both. So pi r square h is what? The volume of the cylinder, and the volume of the cone is 1/3 pi r square h. When I add these two, I get 4 by 3 pi r square h. What is r? Radius of the cone and radius of the cylinder. So here diameter is given, therefore we taken half of 6, nothing but what? 3. R square means 3 square. What is h? Height of the cylinder or height of the cone? 7 centimeters. 7 cancel, 3 cancel, 3 into 22 which is 66 into 4, right? 480 minus this is what? 216 is the right answer. Question number 4, this is very important and standard bit. You can remember its answer also. If a sphere, cylinder and cone are same radius and height, then their curved surface areas ratio is. The question is, there is a sphere, cylinder and cone are of same radius and same height, then their curved surface areas ratio is 4:4:5. Option 1 is the right answer. మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, స్పియర్, సిలిండర్, కోన్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే 4:4:5. ఆర్డర్స్ మారితే రేషియో ఆర్డర్ కూడా మారుతుంది. కాబట్టి స్పియర్, సిలిండర్, కోన్ గుర్తుపెట్టుకుని 4:4:5గా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకుని ఆన్సర్ మీరు పెట్టేయచ్చు ఎగ్జామ్లో. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో ఇది. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్? 4 pi r square. What is the curved surface area of a cylinder? 2 pi r h. What is the curved surface area of a cone? Pi r l, right? So from this we have to apply same radius and same height. So in this case 4 pi r square is to 2 pi r into what is h? Height is equal to, see here, this is sphere, this is what? Radius, this is also radius, this is what? This is radius, this is also what? Radius. What about cylinder? Cylinder is also having same height. Cylinder height is equal to what? The height of the sphere means what? The diameter of the sphere, nothing but what? H is equal to what? 2r.
In place of h, we have to write what? 2r is to pi r l. సో ఆల్ టర్మ్స్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? అన్నీ కూడా ఆర్లోనే మనకి కావాలి, ఎల్ అవసరం లేదు. ఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి కోన్ నుంచి వచ్చింది. వాట్ అబౌట్ కోన్ ఎల్? ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ వాట్? ఆర్ స్క్వేర్. బై పైథాగరస్ థియరం స్లాంట్ హైట్ ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అగైన్? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2r. Here we have to write what? 2r. So therefore L square is equal to 2r square. 2r whole square means what? 4r square plus r square, 5r square. So L is equal to what? R root 5. So in place of L we have to write root 5r. Now let us multiply here. 4 pi r square is to 2 pi into 2. So here 2 into 2, 4 pi r square is to here root 5 pi r into r square. What are the terms going to cancel here? Pi r square, pi r square, pi r square. So what is remaining? 4 is to here 4, here also 4, here also what? Root 5. So the curved surface areas are in the ratio of sphere, cylinder and cone are 4 is to 4 is to root 5. You can see this here. This is 4 pi r square is curved surface area of a sphere, 4 pi r square. What is curved surface area of a cylinder? 2 pi RH, in which h is equal to how much? Height of the cylinder is equal to height of the sphere. Sphere height is what? Sphere height is nothing but diameter, means r plus r 2r. H in place of h మనం 2r రాయవలసి ఉంటుంది. అదేవిధంగా what is L? In a cone L is slant height. L is slant height. By Pythagoras theorem L square is equal to h square plus r square. Here h is again 2r. 2r square plus r square, 5r square. L is equal to root 5 into r. Multiply and simplify. You will get 4 is to 4 is to root 5. Very, very important. We can expect this between AP Polyset 2020. Question number 5. This is also a ratios problem. If a cylinder and cone have bases are equal radius. So here there is a cylinder, there is a cone. Both are having equal base radiuses. Then and also heights. Then the ratio of volumes. What is the volume of a cylinder? Volume of a cylinder is pi r square h is to volume of a cone is 1 by 3 pi r square h. So here radii are equal, means radiuses are equal, at the same time heights are also equal. So what is the meaning of this sentence? This sentence says that both the solids radiuses are same, means I can cancel what? Both the sides radiuses. At the same time heights are equal, means heights also we can what? Cancel. I can cancel what? Pi also. So therefore 1 is to 1 by 3. When I multiply with 3 I get 3 is to 1. Option 3, 3 is to 1 is the right answer. So what is cylinder volume? What is cone volume? And simplify that so that we will get what? 3 is to 2. Same heights, same ratios. So therefore the ratio of the volumes are 3 is to 1. This is what? Cylinder. This is what? Cone. So therefore with this problem we completed part 2 of mensuration. In mensuration 1 we discussed about the solids cuboid and cylinder. In this part 2 we discussed about sphere, hemisphere and cone. So therefore సో ఈ సాలిడ్స్ ఈ మెజరేషన్ మొత్తం కూడా మనకి ఈజీగానే ఉంటుంది. ఫార్ములాస్ మీద గ్రిప్ రావాలి. మ్యాక్సిమం మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ అండ్ టీఎస్ 2019, 18, 17, 16 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ వీడియోని ఇంకొకసారి మరలా చూడండి, మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్లో రేపు ఏ పాయింట్ వచ్చినా ఏ ఫార్ములా వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు.